అక్టోబరు 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో సాధారణమైనటువంటి ఒక వైశ్య కుటుంబంలో జన్మించాడు. ఆయన 19 ఏళ్ల నుండే మన భారతదేశం యొక్క స్థితిగతులన్నీ తెలుసుకొని భారతదేశాన్ని అప్పటికే 200 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు, తెల్లదొరలు మన భారతదేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎలాగైనా భారతదేశానికి ఈ సంఖ్యల నుంచి పెంచివేయాలని దృఢ సంకల్పంతో పోరాటాలు చేయాలంటే అప్పటికే మన భారతీయుల్ని అనేక విధాలుగా వాళ్ళ మీద అనేక ఆంక్షలు అనేవి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు విధించడం వల్ల అనేక మంది జైల్లోన మగ్గడం అనేది జరిగేది. అటువంటి వాళ్ళని ఈ పోరాట యోధులను కూడా బయటికి రప్పించాలన్నా ఈరోజు బ్రిటన్ యొక్క స్థితిగతులు తెలుసుకోవాలన్నా నేను బ్రిటన్ వెళ్ళి బారిస్టర్ చదువుకొని వచ్చినట్లయితే భారతదేశానికి ఎంతో కొంత నా వంతు నేను సహాయ సహకారాలు అందించవచ్చు, నేను ఈ భూమిలో జన్మించినందుకు నేను భారత భూమి యొక్క రుణం తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ 19 ఏళ్లకే ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకొని వచ్చి అక్కడ కూడా తెల్ల వంశస్థులు, నల్ల వంశస్థులు, నల్లవారు తెల్లవారు అనే కేటగిరీ